జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో నూజివీడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ సభకు చెందిన గోడ పత్రికలను రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. నూజివీడు నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ ఆవిర్భావ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ సభ కోసం పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే సందేశం కోసం రాబోయే కాలానికి ఏ రకమైన కార్యాచరణ ప్రకటిస్తారో అని దేశమంతా ఎదురు చూస్తుందని చెప్పారు. బర్మా ఫణిబాబు మాట్లాడుతూ 14వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలిరావాలని, ఈ సభ కోసం యావత్ రాష్ట్రం నివ్వెరపోయే వాతావరణంలో ఉండాలని, ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూజివీడు జనసేన నాయకులు తోట వెంకట్రావు, బొబ్బిలి శ్రీకాంత్, సూరిశెట్టి శివ, కిరణ్ జనసేన, మత్తి దుర్గా మహేష్, బజారు దుర్గా ప్రసాద్, షేక్ ఇమ్రాన్, వీరస్వామి, వీర మహిళలు నెట్ల ఉమా మహేశ్వరి, జక్కుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గం సమన్వయకర్త బర్మా ఫణిబాబు గారి ఆధ్వర్యంలో నూజివీడి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క పోస్టర్ రిలీజు ఏదైతే మార్చి 14 జరిగేటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పోస్టర్లు కూడా మరి నియోజకవర్గంలో నూజివీడు నియోజకవర్గం అంతా కూడా పోస్టర్లు అంటించి, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క సభకి తరలి వచ్చి విజయవంతం చేయాలని. ఎందుకంటే దేశం అంతా కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం ఏ రకంగా ఉంటుంది, రాబోయేటువంటి కాలానికి ఏ రకమైనటువంటి కార్యాచరణని ప్రకటిస్తారు, ఈ యొక్క గడిచిన 8-9 నెలలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి జరిగినటువంటి మేలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులు, అన్ని విషయాల్లో కూడా అక్కడ ప్రస్తావనకు వస్తుంది. దానికి భారీ స్థాయిలో ఏలూరు పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా వస్తూ ఉన్నారు. వీర మహిళలంతా కూడాను. నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి అప్పలనాయుడు గారికి, అదేవిధంగా ఈరోజు నూజివీడు నియోజకవర్గం మన మార్చి 14 జరగబోయే 12వ ఆవిర్భావ సభకి ఈరోజు మరి వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం వలన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగినది. అందుకు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఒక పండగ వాతావరణంగా మనకి అందరూ కలిసే విధంగా ఒక ఆవిర్భావ సభ మరి ఏర్పరచడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా మరి ఈ ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణంలో నెలకొనడం మన అందరికీ చాలా శుభ సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో వచ్చాక మొట్టమొదటి జరిగే మరి మొదట ఆవిర్భావ సభ. ఈ సభని మరి కార్యకర్తలు, నాయకులందరూ మరి విలేజ్ల్లో మరి తిరిగి మరి కార్యకర్తలను అందరినీ సమయపరిచి మరి రేపు జరగబోయే 14వ ఆవిర్భావ సభకి మరి భారీగా తరలి రావాలని, మరి అక్కడ అది చూసి మరి యావత్ రాష్ట్రము, దేశం కూడా ఒక నివిరిపోయే వాతావరణం వచ్చే విధంగా ఉండాలని, మరి ఈ సభ దేవుని దయ వల్ల మరి మన పవన్ కళ్యాణ్కి మంచి ఆరోగ్యం ఇస్తూ మరి ఈ సభ విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.